హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేనైతే పనికి వెళ్ళిన వీడియో అయితే చేశాను. బేరం తోటల పనులు చూపిస్తుంటున్నాను కదా ఫ్రెండ్స్. ఇవి మొన్న తోట వేసాము, పేపర్ తోటలు చూసారా? ఒకరోజు లాంగ్ వీడియో పెట్టాను. ఆ తోటలండి ఇవి. అయితే ఇంత పెద్దవి అయినవి. వీటిలో పైన పువ్వులు కనిపిస్తున్నాయి చూసారా మొక్కకి? అవి ఎరవడానికి అయితే మేము వచ్చాము. వాటిని తలలు తీయడం అంటారనమాట. అవి ఇరిసిన తర్వాత దానిపైన జిడ్డు మందు పోయాలి ఫ్రెండ్స్. మేమైతే ఈ పనికి వచ్చాము ఈరోజు. ఇవ్వండి ఫ్రెండ్స్, అలా మొత్తం తీసుకుంటూ వెళ్ళాలి. ఆ పువ్వులు మొత్తం తీసేసి జిడ్డు మందు పోయాలి. చాలామంది అడుగుతున్నారు మీరేం చేస్తుంటారు అని. నేనైతే అప్పుడప్పుడు ఇంటి దగ్గర ఉంటా, పనికి అయితే వెళుతుంటాను ఫ్రెండ్స్. అయితే పని నుంచి వెళ్ళిన తర్వాత ఇక మేమైతే కోయిలగూడెం వెళ్ళాం ఫ్రెండ్స్. మా కిడ్స్ అయితే బొమ్మలు అడుగుతున్నారు. మా పాప అయితే సైకిల్ కొనమంది. పాప కోసం అయితే సైకిల్ కొనడానికి అయితే మేము కోయిలగూడెం షాప్కి అయితే వెళ్ళాము. అయితే పాపకి సైకిల్ తీసుకుందాం అనుకున్నా. ఈలోపు బాబు కూడా ఆడుకుంటాడని బాబుకి కూడా అయితే గుర్రం తీసుకున్నాను. బాబు అయితే గుర్రం వద్దన్నాడు, మళ్ళీ బాతు కావాలన్నాడు. మళ్ళీ అది వద్దన్నాడు. ఏనుగు బొమ్మ అయితే తీసుకున్నాడు. అయితే 3 కనిపించిన వాడికి అయితే ఏనుగు బొమ్మ నచ్చిందట. అయితే ఏనుగు బొమ్మ అయితే తీసుకున్నాము. అయితే అదే కావాలని పట్టు పెట్టాడు. నేనైతే ఇద్దరికి కూడా చిన్న సైకిల్ తీసుకుందాం అనుకున్నాను. అయితే పాపకైతే ఆ ఎల్లో అండ్ రెడ్ సైకిల్ అయితే తీసుకున్నాను. అయితే పాపని అయితే తీసుకెళ్ళలేదు షాప్ దగ్గరికి. ఇక బాబుని తీసుకుని వెళ్ళాను. పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. పాప స్కూల్ నుంచి వచ్చేటప్పటికైతే సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను నేనైతే. అయితే వాటికి అవి చెవులు ఏవో బిగిస్తున్నారు. అవి తర్వాత సెట్ చేసుకోవాలన్నమాట. మా బాబుకి అయితే ఆనందానికి అయితే అవధులు లేవన్నమాట. ముందుసారి గుర్రం అయితే కొన్నాను. అయితే అది పాడైపోయింది. వాడి చేతులు ఏది కుదురుండదు, అసలు కుదురుగానే ఉండడు. కొట్టేశాడు. పాపతో పాటు సైకిల్తో పాటు బాబుకు కూడా అయితే ఏనుగు బొమ్మ అయితే తీసుకున్నాను. మా వారు నేనైతే బాబుని తీసుకుని అయితే షాప్కి అయితే వెళ్ళాము. మాకు కోయిలగూడెం దగ్గర ఫ్రెండ్స్. అక్కడే కొనుక్కున్నాం ఏవైనా. ఇంకోటి మా పాప స్కూల్ నుంచి అయితే వచ్చేసింది. తేవడంతో అయితే స్కూల్ నుంచి రావడంతో తొక్కేస్తుంది ఫ్రెండ్స్. అదే ఈ రోజైతే ఇలా గడిచిపోయింది. సాటర్డే. ఇక సండే వచ్చేసి మార్నింగ్ కర్రీ ఏమి ఉండాలని అనుకుంటే ఇక రొయ్యలు వచ్చినాయి. ఇక రొయ్యలు అయితే తీసుకున్నాము. రొయ్యల కూర అయితే వండుదాం అనుకునే ఇక సండే స్పెషల్ కింద. అయితే మా వారైతే కర్రీ ఎందుకు, బిర్యానీ చెయ్యి అన్నారు రొయ్యలతో. నేనైతే ఎప్పుడు చికెన్ బిర్యానీ గట్రా చేశాను కానీ రొయ్యల బిర్యానీ చేయలేదు. అయితే ఎలాగోలా ట్రై చేస్తాను అనుకుంటే ఏదో ట్రై చేస్తాం అనుకున్నా. ట్రై చేద్దామని ఏదో ట్రై చేశాను. అయితే ప్రాసెస్ అయితే చూపించలేదు ఫ్రెండ్స్. ఒకవేళ అడిగితే ఎలా చేశానన్నది తర్వాత నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఏదో ట్రై చేశాను, ఎలా ఉందో మీరే చెప్పండి. ప్రాన్స్ బిర్యానీ మా కిడ్స్ కూడా చాలా ఇష్టం రొయ్యల కూర. అయితే కర్రీ కూడా కొంచెం వండాను. కర్రీ వండి బిర్యానీ అయితే చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సండే స్పెషల్ మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేయండి. అయితే నేను అప్లోడ్ చేయడం కుదరలేదు, అందుకని ఈరోజు చేస్తున్నాను.
ఫ్యామిలీ అంతా అయితే తింటున్నాము. దాంట్లోకి ఆనియన్ నిమ్మకాయ అయితే కోసుకున్నాము. మా వారు కిడ్స్ మేమంతా ఫ్యామిలీ అయితే తింటున్నాం ఫ్రెండ్స్. ఎలా ఉంది మా వీడియో, మా వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియో కనుక చూస్తున్నారా, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.